నేను మీ తాడూరి శ్రీనివాస్. ఈరోజు భారతదేశం వైపు ప్రపంచ దేశాలన్నీ చూస్తూ ఉన్నాయి. ఎందుకు అంటే మీ అందరికీ తెలుసు, మొన్ననే చాలా క్రూరమైన ఒక దిగ్భ్రాంతికరమైన టెర్రరిస్టులు మన అనార్ముడ్ టూరిస్టులని, కొత్తగా పెళ్ళైన వాళ్ళని, హాలిడేస్ ఉన్నాయని పిల్లలతో ఒక వెకేషన్కి వెళ్ళినటువంటి వాళ్ళని, వాళ్ళ భార్యలు ఎదురుగా భర్తల్ని, పిల్లలు ఎదురుగా వారి తండ్రిని చాలా క్రూరంగా చంపడం జరిగింది పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదం. అయితే దీంట్లో డైరెక్ట్గా పాకిస్తాన్ ఒక దేశం, మన నైబరింగ్, ఈరోజు పక్కకున్నటువంటి వాళ్ళు ఎంత క్రూరానికి తెగబడ్డారో దాని మీద మనం మనోవేదన చెందడం జరిగింది. అయితే ఈరోజే ఏ కుంకుమనైతే ఆ భారత దేశం మన టూరిస్టుల యొక్క, మహిళల యొక్క నుదిటి బొట్టును చెడిపేసినారో అదే పాకిస్తాన్కి ఆపరేషన్ సింధూర్ పేరిట ఈరోజు మోడీ గారు ఒక గొప్ప నిర్ణయం భారత ప్రభుత్వం తీసుకొని ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ ఆపరేషను ఎంత చక్కగా ఉందంటే ఇలా ప్రపంచ దేశాలు ముక్కున వేలేసుకుంటా ఉన్నాయి. మన భారత్ ఒక సగౌరవంగా ప్రపంచ పటంలో మళ్ళొకసారి నిలబడ్డాం. ఈరోజు మీరు చూసినట్టయితే పాకిస్తాన్ మీద యుద్ధం ఆషామాషి యుద్ధం కాదు. ఈ యుద్ధాలంటే జనరల్గా ఆ దేశం ఈ దేశం మిలిటరీ బార్డర్ మీద ఈ యుద్ధ ట్యాంకులు వాళ్ళు కొట్టడం, మన కొట్టడం, ఆ రకమైన యుద్ధాలు మనకు తెలిసినటువంటి చూసినాం. కానీ ఈరోజు ఒక ఇంటలెక్చువల్గా ఆలోచించి, ఒక మెచ్యూర్డ్గా ఆలోచించి ఈరోజు యుద్ధం చేయడం జరిగింది. మోడీ గారు CCS మీటింగ్స్ పెట్టడం గంభీరంగా ముగిసిన తర్వాత తను మన సాధారణమైన పరిపాలనలో నిమగ్నం అవ్వడం, వారు ఏ టీం ఎవరు చేయాల్సిన పని వారికి ఒప్పజెప్పడం జరిగింది. మనం మీకు తెలిసినట్టుగా ఫారెన్ మినిస్టర్ పని దౌత్య నీతి ఒకవైపు, ఇరిగేషన్ మినిస్టరు ఆ నీటి ఏదైతే సింధు జలాల మీద మనం చేసుకున్నటువంటి అగ్రిమెంట్లని కాలదాన్ని మనం పాకిస్తాన్ని ఒక నీటి పంపించడంలో వారిని చేసినాం. యుద్ధం అంటే ఏదో బాంబులు వేసుకోవడమే కాదు, యుద్ధనీతి అనేది అనేక రకాలుగా, చాణక్యుడు చెప్పినట్టుగా యుద్ధనీతిలో అనేక సామవేద దండోపాయాలు అన్నీ కూడా ఉపయోగిస్తూ ఈ యుద్ధం చాలా వినూత్న పద్ధతిలో జరగడం జరిగింది. అంటే తక్కువ ప్రాణ నష్టం, తక్కువ మిలిటరీ స్థావరాలను కూడా మనం ఏమి చేయకుండా ఓన్లీ పాకిస్తాన్లో టెర్రరిజాన్ని ట్రైనింగ్ ఇస్తున్నటువంటి క్యాంపుల యొక్క అడ్డాల మీద మాత్రమే మన యొక్క మిజైల్స్ వెళ్ళి దాడి చేయడం అనేది చాలా అక్యురేట్, 100% అక్యురేట్గా దాడి చేయడం. అది కూడా వారి యొక్క మరి ఏదైతే రాడార్ సిస్టమ్ ఉంటుందో వాటి కనుగప్పి పాకిస్తాన్ లోపలికి మనం 30 కిలోమీటర్ల పైన మనం పోయి వాటిని పేల్చేయడం జరిగింది. సో ఈరోజు ప్రపంచ దేశాలకి పాకిస్తాన్ టెర్రరిస్ట్ దేశంగా ఎవిడెన్సెస్తో సహా, వీడియోతో సహా, ఫోటోలతో సహా మనం ఈరోజు ప్రపంచ దేశాల ముందు పెట్టినాం. అందుకే ప్రపంచ దేశాలన్నీ కూడా పాకిస్తాన్ ఈరోజు టెర్రరిస్ట్ దేశంగా చూస్తూ ఉన్నాయి. ఈ దౌత్య నీతిలో కాకుండా, ఇరిగేషన్లోనే కాకుండా మనం IMF మానిటరీ ఫండ్తోని వారికి ఎటువంటి అప్పు పుట్టకుండా చేయడం, చూడండి ఎంత అష్టదిగ్బంధనం అంటారే ఆ రకంగా పాకిస్తాన్ చేస్తే ఈరోజు విలవిలలాడుతూ ఉంది. ఈరోజు పాకిస్తాన్ కక్కలేక మింగలేక అన్నట్టు ఏ మీడియాకి ఏం చెప్పాలనో అర్థం అవ్వట్లేదు. రక్షణ శాఖ మంత్రి వచ్చి మీడియా ముందు నాలుగు ఖర్చుకొని పోవడం జరిగింది. సో ఈ రకంగా మన పాత ఏవైతే జరిగిన సంఘటనలు వాటిని సోషల్ మీడియాలో పెట్టి ఇప్పుడు జరిగినట్టుగా చూపిస్తూ ఉంది పాకిస్తాన్. అయితే ఈరోజు దేశ ప్రజలందరూ కూడా మోడీ గారిని కొనియాడుతూ ఉన్నారు. నిజంగా కూడా దేశం చాలా చక్కటి, భారతదేశ ప్రభుత్వం మోడీ గారి చేతిలో భద్రంగా ఉంది అనేది ఇప్పుడు మనకు తెలుస్తూ ఉంది. సింధూర్ అనే పేరు కూడా చూడండి, కాశ్మీర్లో సంఘటన జరగడం, కాశ్మీర్లో ఈ కుంకుమ పువ్వుని మనం అక్కడ ఎక్కువ కల్టివేట్ చేస్తూ ఉంటారు. అదే రకంగా మన మహిళల యొక్క బొట్టును చెదిరేయడం జరిగింది కాబట్టి సింధూర్ అనే పేరు పెట్టడం. అది కూడా ఇద్దరు మహిళా ఆఫీసర్స్ని, ఇలా ఖురేషి అనే ఒక మహిళ, ఒక ముస్లిం మహిళ మన ఆర్మీ లెఫ్టినెంట్ కర్నల్గా వచ్చి వారు ప్రెస్ మీట్ పెట్టడం. అదే రకంగా వ్యామిక సింగ్ వారు మరి ఎయిర్ ఫోర్స్లో ఉన్నటువంటి కల్నర్, వీళ్ళిద్దరితో పాటు ఫారెన్ సెక్రటరీ కాశ్మీరీ అతను. చూడండి, అంటే మన దేశం పాకిస్తాన్ చెప్పినట్టుగా అబద్ధాలు, కాశ్మీరీలు సపోర్ట్ లేదు అంటే కాశ్మీర్ వాళ్ళు కూడా మన మిలిటరీలో ఉన్నారు. సో అదే రకంగా ముస్లిమ్స్ వాళ్ళకి సపోర్ట్ లేదు అంటే ముస్లిమ్స్ కూడా, సిక్కులు వాళ్ళకి సపోర్ట్ లేదు అంటే సిక్కులు కూడా. అంటే ఇది ఎందుకు నేను చెప్తా ఉన్నా అంటే ఇది చెప్పాల్సినటువంటి అవసరం లేదు. కానీ పాకిస్తాన్ కానీ టర్కీ లాంటి దేశాలు కానీ మాట్లాడినటువంటి మాట్లాడలకు జవాబుగా ధీటుగా మోడీ గారు
ఎవరిని ఎక్కడ ఏ రకంగా మరి చెయ్యాలో ఆ రకంగా వారు ఆదేశించడం, ఆ రకంగా జరగడం అనేది యుద్ధ నీతికి భారతదేశం కొత్త పుంతలు దొక్కుతూ ఉంది. మనం అదే రకంగా ఈరోజు పాకిస్తాన్ రాడార్స్ని కన్నుగప్పి మనం ఇది చేయడం అనేది జరిగింది. ప్రాణ నష్టం లేదు, అక్కడ సివిలియన్స్ చావలేదు, మిలిటరీ వాళ్ళు చావలేదు, ఓన్లీ టెర్రరిస్టు సావరాలే. ఈరోజు మన మసూద్ అజర్ ఏదైతే ఉన్నాడో వాళ్ళ కుటుంబం ఏదైతే ట్రైనింగ్ ఇస్తుందో జైషే మహమ్మద్ హెడ్ క్వార్టర్స్ కానీ ఇవాళ హఫీజ్ సయీద్ కానీ వాళ్ళ హెడ్ క్వార్టర్స్ కానీ రెండింటిని పేల్చేయడమే కాకుండా 9 ఇటువంటి టెర్రరిస్ట్ కార్యకలాపాలు నిర్వహించేటటువంటి సెంటర్స్ని లేపేయడం జరిగింది. నేను అనుకుంటాను హఫీజ్ సయీద్ కూడా మన మసూద్ అజర్ కూడా తొందరలోనే వారి పనికి కూడా తగిన శాస్తి జరుగుతుంది. ఇప్పుడు వింత ఏంటంటే మిలిటరీ చీఫ్ ఎవడైతే ఉన్నాడో ఆసిమ్ మునీర్ గాడు, వాడు ఎక్కడున్నాడో ఇప్పటికీ ఎవరికి పత్తా లేదు. ఎట్లా వాగినాడంటే మురిగే కుక్క కరవదు అన్నట్టు ఆ రకంగా వాగడం జరిగింది. ఇప్పుడు ఎక్కడున్నాడో కూడా తెలియదు, ఏ బంకర్లో దాచుకున్నాడో. ఎక్కడ దాచుకున్నా లాడెన్ని అమెరికా ఏ రకంగా ఎత్తుకపోయిందో, టైం వస్తే ఇదే రకంగా పిచ్చి చేష్టలు చేస్తే మీరు యుద్ధ కవ్వింపుల చర్యలు ఎల్ఓసిలో మన పంజాబు కాశ్మీరు బార్డర్లో మీరు ఏదైతే చేస్తున్నారో ఈ కవ్వింపు చర్యలు చేసినట్టు అయితే మీరు కనీసం ఒక బుల్లెట్ ఇక్కడికి వచ్చే లోపే మీ దేశం మొత్తం స్మాష్ చేసేటటువంటి మెకానిజం ఇక్కడ ఉంది. కాబట్టి పాకిస్తాన్ ఇకనైనా మారి బుద్ధి తెచ్చుకొని మోడీ గారు ఉన్నంతకాలం మీకు మీ ఆటలు సాగవు. ఇంకా ఈ యుద్ధాన్ని పక్కకు పెట్టేసి మళ్ళీ రాబోయే కాలంలో భారత్ వైపు చూడకుండా పీఓకే కూడా మీకు చాతనైతే లేదు, అక్కడ ప్రజలే కోరుకుంటున్నారు భారత్లో విలీనం. కాబట్టి ఆ పీఓకేని కూడా విలీనం చేసుకునేటటువంటి రోజు దగ్గరలోనే ఉంది. రాబోయే కాలంలో బలూచిస్తాను మీతోని స్వాతంత్ర పోరాటంలో మీతో ఏగలేక ఏరుపడతామంటున్నారు. ఆ రకంగా పాకిస్తాన్ ముక్కలయ్యేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి పాకిస్తాన్ ప్రజలు ఇప్పటికైనా మరి ఆ ప్రభుత్వాల మీద, ఆ మిలిటరీ రూల్ మీద ప్రజాస్వామ్యయుతమైన రూలింగ్ తెచ్చుకొని బాగుపడితే బాగుంటుంది. నైబరింగ్ స్టేట్గా ఉండి పక్క దేశాన్ని ఇన్ని ఇబ్బందులకు గురి చేస్తే ఇది వెనకటి నెహ్రూ కాలం కాదు. లేకపోతే ఇప్పుడు ఉన్నది కాంగ్రెస్ ఏదో 26/11 సంఘటన జరిగిన గతంలో ఎన్ని గోకుల్ చాటు తెలంగాణలో జరిగినటువంటి సాయిబాబా టెంపుల్లో అటువంటివి మేము చేస్తాం ఇంకా ఈ దేశంలో అంటే ఇక సహించదు భారతదేశం. మూతోడు జవాబు ఇచ్చేయడానికి సిద్ధంగా ఉన్నది. కాబట్టి పాకిస్తాన్ తోక ముడిచి ఈ భారతదేశం వైపు కన్నెత్తి చూడకుండా ఉంటుంది ఈ చర్యతోనే అని చెప్పి భారతదేశ ప్రజలందరూ గర్విస్తూ ఉన్నారు. మోడీకి హ్యాట్స్ ఆఫ్. జై భారత్, జై హింద్. మరిన్ని అంశాల కోసం లక్ష్యం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.